యోబు గ్రంథము మనము 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనం మరొకసారి నేను చదువుతాను. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన్ని గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? ఇందులో రెండవ మాటను మనం తీసుకుందాం. ఏముంది రెండవ మాటలో అనంటే, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుచున్నారని యోబు గారి విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నారు, తెలియచేస్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ప్రశ్న ఏంటి అనంటే, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట వలన మాకేమి లాభం కలుగుతుంది. ఇక్కడ మీరు ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయనను గూర్చి అని వ్రాయబడి ఉంది అని అంటే ఎవరిని గూర్చి అంటే దేవుని గూర్చి అనగా దేవునికి ప్రార్థించటం వలన అని అర్థం. వేరొకని గూర్చి మనం ప్రార్థించటం వలన వాళ్ళు మాకేం లాభం అనే ఉద్దేశంలో వ్రాయబడలేదు. మేము దేవునికి ప్రార్థించటం వలన మాకేమి లాభం కలుగుతుంది అని వారు అడుగుచున్నారు అని యోబు గారు చెప్తున్నారు. వారు అంటే ఇక్కడ భక్తిహీనులు. ఓకే, ఇంకా ఎలా ఉన్నారు భక్తిహీనులు అంటే వారు ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు. చూడండి 9వ వచనం చదవండి. వారి కుటుంబములు క్షేమంగా ఉన్నవి. ఎవరి కుటుంబాలు అంటే భక్తిహీనుల కుటుంబాలు. ఓకే, వారు భక్తి కలిగి లేరు, అయినప్పటికీ వారు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు. 10వ వచనం చదవండి. చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోక ఈనును. 11వ వచనం. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఓకే, అయితే ఓవరాల్ గా మనకి ఏం అర్థమవుతుంది వాక్య భాగం నుంచి అని అంటే, వారు చాలా ఆనందిస్తూ ఉన్నారు. వారి పశువులు మరి ఈనుతూ ఉన్నాయి, అనగా డెలివరీ అవుతున్నాయి, పిల్లల్ని ఇస్తున్నాయి. ఏ కష్టం లేకుండానే వారు చాలా చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. వారికి ఏ కష్టం కలగట్లేదు. కాబట్టి వారు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి వారికి? అందుకని వారు అంటున్నారు, మాకేం కావాలయ్యా? ఈ ప్రార్థన అనే దానివల్ల మాకేం లాభం కలుగుతుంది? మేము ఎందుకు ప్రార్థించాలి అని వారు అడుగుతున్నారు. వారు అట్లా భావిస్తున్నారని దేవుని వాక్యము యోబు గారి ద్వారా తెలియజేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు చాలామందికి అదే అలాంటి ఆలోచన లోపల ఉంటుంది. ఏంటండి ఎప్పుడు ప్రార్థన అంటారు. ఏముందండి ప్రార్థనలో? ప్రార్థన వల్ల ఏం కలుగుతుంది? మనకి ఏం లాభము? మనకి చాలా సమస్యలు ఉన్నాయి, అయినా దాని నుంచి మనము విడుదల పొందట్లేదు. దాని నుంచి మనకి రిలీఫ్ రావట్లేదు, జవాబులు రావట్లేదు అని కొంతమంది ఒక కేటగిరీ అయితే, మరి కొంతమంది ఏంటంటే మాకు అన్నీ ఉన్నాయి కదా, మేము ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థించడం వలన మేము కొత్తగా ఏం సంపాదించుకుంటాం అని కొంతమందికి అలాంటి ఆలోచన ఉండొచ్చు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ప్రార్థన అనగానే ఎలా ఉందంటే కేవలము లాభము సమకూర్చేది అనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. నిజానికి ప్రార్థన అంటే ఏంటి? వెరీ గుడ్. దేవునితో మాట్లాడుట, సంభాషించుట, దేవునితో సహవాసమును కలిగి ఉండుట. ఓకే, మనము ఒకరితో మాట్లాడితే వారితోనే మనము సహవాసం కలిగి ఉంటాం. మాటలు లేకపోతే సహవాసము ఉండదు. నిజానికి ప్రార్థన మనల్ని దేవుణ్ణి కలుపుతుంది. అయితే దానికంటే గొప్ప లాభం మనకేం కావాలి? ఈ లోకంలో కొన్ని ఆశీర్వాదాల కొరకే ప్రార్థన ఉండకూడదు అని దేవుని ఉద్దేశం. ఆ విధంగా నాకు అర్థమవుతుంది. వారు ఆ విధంగా ప్రశ్నించడానికి కారణం ఏంటి అని అంటే, వారు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వారు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి ప్రార్థన లేకుండానే. దేవుడు లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రార్థన వల్ల మాకు కొత్తగా ఏం లాభం అండి అనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు దేవుడు ప్రార్థించమన్నాడు చెప్పండి? ఏ విధంగా ప్రార్థించమన్నాడు? కొన్ని మాటలు చెప్పండి.
ఏ విధంగా ప్రార్థించాలి? క్షమించమని అడగాలి. విసుగక ప్రార్థించాలి. ఓకే, ఎడతెగక ప్రార్థించాలి, వెలుగుగా ఉండి ప్రార్థించాలి, ఇంకా నిత్యము ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. అసలు ప్రార్థన పొందుకోవడానికి ప్రార్థించాలి. మీరు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, ప్రార్థించండి మీకు ఇవ్వబడుతుంది. వీటన్నిటి కొరకు ఇందుకు ప్రార్థించాలనే కొన్ని విషయాలు మనకి ఉన్నాయి. ఏమేమి చెప్పాము ఇప్పుడు? ఇసుకగా ప్రార్థించాలని, నిత్యము ప్రార్థించాలి, ఎడతెగ ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, వెలుగుగా ఉండి ప్రార్థించాలి. అసలు ప్రార్థన లేకుండా కొన్ని విషయాలు జరగవని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభువు వారు చెప్పారు, ప్రార్థన లేకుండా ఇలాంటివి వదిలిపోవట అసాధ్యం. ఆ వాక్యం చదవండి ఒకసారి. మార్కు సువార్తలో 9:29. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ఒక దెయ్యమును వెళ్ళగొట్టుట అనే సందర్భం గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన వలనే ఇలాంటివి జరుగుతాయి. ప్రార్థన లేకుండా అలాంటి జరగడము అసాధ్యము. ప్రార్థన వలన చాలా విషయాన్ని మనము పొందుకుంటాం. అందుకే మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి దినము కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి కొంతమంది వారు కేవలము లాభము అనే వాటి కొరకే ప్రార్థన ఉండకూడదు. దేవునితో సంభాషించడం, దేవునితో మనకు కలిగి ఉన్న ఆ యొక్క అనుబంధాన్ని తెలియచేయడం కొరకు, దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియచేయడం కొరకు ప్రార్థన ఉండాలి. దేవునితో మనల్ని అంటుకట్టబడుటకు ప్రార్థన ఒక మాధ్యమమై ఉండాలి కదా. అంతేగాని కేవలం ప్రార్థన అనగా ఏదో నష్టం కలిగినప్పుడే ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, లేకపోతే ఏదైనా ఆపద రాబోతుంది అని ప్రార్థన, అలాంటి సమయంలో చేయకూడదని కాదు, ఖచ్చితంగా చేయాలి. కానీ అలాంటి సమయంలోనే, కేవలం అలాంటి విషయాల కోసమే, అలాంటి సమయంలోనే మనము కేవలం ప్రార్థనని ఉపయోగించకూడదు. ఓకే, ప్రార్థన వలన మనము అనేక విషయాల్ని పొందుకుంటాం. అలా అని చెప్పేసి కేవలం వాటి కొరకే ప్రార్థన ఉండకూడదు. ఇక్కడ భక్తిహీనులు అలాంటి ప్రార్థన చేస్తారని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. భక్తిహీనులు వారు మనసులో ఏమనుకుంటారంట, ప్రార్థన అంటే ఎప్పుడు మాకు ఏదైనా కష్టం కలిగితే ప్రార్థించాలి, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ప్రార్థించటం వలన, ఆ దేవునికి ప్రార్థించటం వలన మాకేమీ లాభం కలుగుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. చాలామందికి ఇలాంటి సందేహము వస్తుంది. వారి హృదయాల్లో ఈ యొక్క ఆలోచన కలుగుతుంది. బయటికి చెప్పకపోయినానంటే అనుకుంటారు, ప్రార్థన చేయడం వల్ల ఏం ఉపయోగం అండి, ఎప్పుడు ప్రార్థన అంటారు అని విసిగిపోతారు. కానీ ప్రభువారు చెప్పారు, విసగకుండా ప్రార్థించారు. అవిశ్వాసం వచ్చేస్తుంది, ఇవన్నీ జరిగే పనులు కాదు. కానీ దేవుడు చెప్పాడు, విశ్వాసంతో ప్రార్థించాలి. సో ప్రార్థనలో చాలా శక్తి ఉంది అని మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించకూడదు. ఏ విధంగా ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం అండి అనే ఒక అలాంటి ధోరణితో మనము ఆలోచించకూడదు. ప్రార్థించడం వల్ల చాలా లాభం కలుగుతుంది అని మనము ఆలోచించాలి. అయితే వారు ఏం జరుగుతుందో వారికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 11వ వచనంలో 13వ వచనం చదవండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణంలోనే వారు పాతాళంలోకి దిగుతారు. యోబు గ్రంథం క్షమించండి, మీరు మార్కులోనే ఉన్నారేమో. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో వారు క్షేమం కలిగి ఉంటారు, కానీ ఏమవుతుందంట, ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగిపోతారు. ఈ లోకంలో చాలా సంతృప్తి కలిగి ఉంటారు, ఈ లోకంలో చాలా విషయాల్ని పొందుకుంటారు, చాలా ఆస్తులను సంపాదించుకుంటారు, సుఖం కలిగి జీవిస్తారు. అయితే ఒక్క క్షణంలోనే వారి జీవితం ఏమవుతుందంట, పాతాళంలోకి వెళ్ళిపోతుంది. వారు మరణించిన వెంటనే అడిగెళ్తారు, పాతాళంలోకి వెళ్ళిపోతారు. లేదా ఏదైనా వారికి హఠాత్తుగా ఏదైనా మరి
కీడు కలిగినప్పుడు వారు కిందకి త్రొక్కివేయబడతారు. ఇంకొక మాట కూడా ఉంది, చూడండి. ఇంకో మాట ఎక్కడ ఉందంటే, 7 అంటే ఏముంటుంది, ఆ, 20వ వచనంలో వారు కన్నులారా తమ నాశనమును చూతురు, దేవుని కోపాగ్ని. అయితే అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, దేవుడు లేకుండా కూడా కొంతమంది ఆశీర్వదించబడతారు. అవునా కాదు? లోకంలో ఉన్న వాళ్ళంతా ఓన్లీ క్రైస్తవులు లేకపోతే దేవుణ్ణి ఎరిగిన వారే ఆశీర్వదించబడ్డారా అని అంటే లేదు. దేవుడు లేకుండా కూడా చాలామంది ఆశీర్వదించబడ్డారు కదా. సాతాను కూడా ఆశీర్వదించే అధికారం లేదా? యేసు ప్రభుకే చెప్పాడు కదండి. ఏమని చెప్పాడు? ఈ లోక మహిమలన్నీ ఆయనకు చూపించి నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను. అయితే ఆ ఆశీర్వాదం ఏమవుతుంది? చివరికి నరకానికి తీసుకొని పోతుంది. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్య జీవము. అది నిత్యము మనతో లేదా మనం దేవుడితో నిత్యము ఉంటాము. కాబట్టి ప్రార్థనని మనం ఎలా చూసుకోవాలంటే, కేవలము లాభాన్ని తెచ్చిపెట్టే ఒక సాధనంగా మనకి కనబడకూడదు. ప్రార్థనంగా దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడుట, సంభాషించుట, దేవుణ్ణి మనకి నిత్యము కలిపి ఉంచే ఒక సాధనము అయి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.